డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. పూజ్య లాలాజీ మహారాజ్ ఆది గురువులు. మంగళవారము ఫిబ్రవరి 2 సంవత్సరం 2008 ఉదయం 10 గంటలు. నా పుత్రిక, గతంలో జరిగిన సదస్సులకు సంబంధించిన జ్ఞాపకాలతో నీవు దిగులు చెందవద్దు. మనుషులు అలాగే ఉంటారు. వారిలో కొంతమంది విషయాలను మర్చిపోతారు, మరికొంతమంది మరువరు. ఒక అనాచారంగా జరుపుకుంటున్న ఈ జయంతి ఉత్సవాలలో భూత వర్తమాన కాలాలకు చెందిన మాస్టర్లను ఒక చోటుకు ఆహ్వానించి వారిని స్మరించుకుంటూ ఆ ఆధ్యాత్మిక జ్వాలను తమలో తాము సమర్థవంతంగా నిర్వహించుకుంటున్న మన సోదర సోదరీమణులు ధన్యులు. ఇక్కడ క్రింద భౌతిక స్థాయిలోనూ ఇతర చైతన్య స్థాయిలలోనూ మన సంస్థ పురోగతికి అనుగుణంగా మాస్టర్లందరూ ఒకే అస్తిత్వాన్ని కలిగి ఉన్నారు. స్మరణ అనేది విశ్వాస ప్రక్రియ మాత్రమే కాదు, ఒక పవిత్ర కర్తవ్యం కూడా. మన అభ్యాసులను వారి దైనందిన జీవితంలో కొంత విరామం తీసుకుని ప్రత్యేక ధ్యానం చేయాలి అని కోరుకోవడం వారి నుండి చాలా ఎక్కువ ఆశించినట్లు అవుతుందా? ఈ విధంగా ప్రత్యేక ధ్యానం చేయడం అనేది వారికి ఆధ్యాత్మికంగా సహాయపడడం మాత్రమే కాక, మనం అనుసరించే ఈ ఆధ్యాత్మిక మార్గము వంటి పద్ధతి, దాని యొక్క ప్రభావం గురించి, అలాగే వారి పురోగతి గురించి అవగాహనను వారికి కలుగచేస్తుంది. చిరస్మరణీయమైన ఇటువంటి పర్వదినాలలో ఉత్సాహభరితమైన హృదయాలన్నీ వారి స్వీయ పురోగతి కోసం, సంస్థ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ఐక్యమై ఉండునుగాక. అందరూ ఆశీర్వదించబడి వారి ఆధ్యాత్మికాన్వేషణలో దృఢపరచబడుదురుగాక. మేము వారి ప్రయత్నాలకు అనుగుణంగా వారికి సహాయం చేస్తున్నాం. లాలాజీ. నా గురువర్యులను ప్రేమించడం మరియు ఆయనను గౌరవించడం కంటే అందమైనది మరొకటి లేదు. మన సంస్థలో ఆయన గొప్పతనం ఎన్నటికీ మరువలేనిది. నిజమైన నిబద్ధత కలిగిన మన సాధకులు భవిష్యత్తులో ఆయన జ్ఞాపకాలను శాశ్వతం చేయడానికి చాలా ఆసక్తి చూపుతారు. మన మార్గాన్ని ప్రారంభించిన వారు ఆయనే కదా. తగిన రీతిలో ఆది గురువులైన లాలాజీని స్మరించుకోవడం అంటే ఐక్యమై ఉన్న ప్రస్తుత గురువర్యులతో పాటు రాబోయే వారిని కూడా పూజించడమే అవుతుంది. ఈ సత్యాన్ని మన సోదర సోదరీమణులందరూ గ్రహించి ఎప్పటికీ మర్చిపోకుండా ఉందురుగాక. బాబూజీ మహారాజ్.